కదా 2009లో నా సేవ పరిచర్య నేను ప్రారంభించాను. కనీసం మీరు ఎక్కడైనా కూర్చున్నారు, నేను ఎక్కడో మూల కూర్చుని ఉండేవాడిని. చాలాసార్లు ఇలాంటి బలిపీఠాలు కనపడితే దైవజనుల దగ్గరికి వెళ్ళి అయ్యయ్యా ఒక పాట పాడతానయ్యా అని అడిగేవాడిని. ఏదైనా ఒక మీటింగ్స్ పెడుతున్నారని తెలిస్తే ఆ పోస్టర్లు అయ్యా నా ఫోటో వేయండి అయ్యా, నా పేరు వేయండి అయ్యా, నేను పాడడానికి వస్తానయ్యా అని అడిగేవాడిని. ఇట్లాంటి అన్న వాళ్ళు ఎవరైనా కనబడుతూ ఉంటే అన్న మీతో పాటు నేను కూడా ప్రోగ్రాంకి వస్తాను, మీతో పాటు నేను మీటింగ్కి వస్తానని అడిగేవాడిని. 2014 సంవత్సరం వరకు కూడా నన్ను ఎవ్వరూ గుర్తించలేదు. తిరుగుతున్నాను ప్రతి సంవత్సరం ప్రతి నెల ఏదో ఒక దైవజనుల దగ్గరకో సహవాసం దగ్గరకో వెళ్ళి నన్ను నేను ప్రత్యక్షపరచుకోవడానికి, నిరూపించడానికి చాలా ప్రయత్నాలు చేశాను. కానీ దేవుని మాత్రం అడగలేదు, నన్ను వాడుకోయ్యా అని. పేరు కావాలని, బాగా పాడాలని, నిరూపించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాను. అప్పుడు నేను ఎంచుకున్న మార్గంలో నేను ఎంత ప్రయాణం చేసినా నాకు అది ఆశీర్వాదకరంగా లేదు, నాకు అది మేలుదాయకంగా లేదు, అది నాకు దీవెనకరంగా లేదు, నాకు లాభదాయకంగా లేదు. దినాలు గడుస్తూ ఉండగా ఓ మెట్టు ఎక్కాల్సింది పోయి అవమానాలు. సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ సంవత్సరాలు గడుస్తూ ఉండగా పేరు ప్రఖ్యాతులు సమకూర్చుకోవాల్సింది పోయి ఎక్కడికి వెళ్ళినా నిందలే, అవమానాలే, బాధలే. ఎక్కడికైనా వెళ్ళి ఆరాధన చేద్దాం, పాటలు పాడదామనంటే నాకు మైక్ ఇచ్చేవారు. నాకు మైక్ ఇచ్చేసరికి ప్రజలు ఎవరు ఉండేవారు కాదు. ప్రజలు ఎవరు మాట్లాడరే. అలాగే కుర్చీలకి, లైట్లకి, బరకాలకి పాడేవాడిని. కొంచెం జనం వచ్చారనేసరికి ఆ పాస్టర్ గారు వచ్చి మా యూత్ పిల్లలు పాడతారండి అనేవాడు. సరే వాళ్ళు అయిపోయిన తర్వాత పాడిస్తారేమో అని అనుకుంటే, వాళ్ళు అయిపోయిన తర్వాత మంచి సూట్ బూట్ వేసుకున్న పాస్టర్ గారు ఒక గాయకుడు వచ్చి పాటలు పాడేవారు. ఇక నాకు సమయం అవ్వబోయేసరికి అలా గొల్లుమని ఏడుస్తూ ఉండేవాడిని. చాలాసార్లు బాధపడిన అనుభవాలు చాలా ఎక్కువ. నా తొలి దినాల్లో నేను పాటలు పాడింది కుర్చీలకి, లైట్లకి, బరకాలకి. అలాంటి చేదైన అనుభవాల నుంచి, అలాంటి అవమానకరమైన పరిస్థితుల నుంచి, అలాంటి దుఃఖకరమైన అనుభవాల్లో నేను నుంచున్నప్పుడు అయ్యో ప్రభువా, పాటలు నేర్చుకుందామని, ఆరాధన చేద్దామని, సేవకు ఉపయోగపడదామని వచ్చాను. ఈ బాధలేంటి, అవమానాలేంటి, కష్టాలేంటి అని ప్రభుని అడుగుతూ ఉండేవాడిని. అలా బాధపడుతుండగా పాటలు, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత దైవజనులు ఎక్కి మాట్లాడుతూ ఉండేవారు. ఎవరో సేవకుల ద్వారా ప్రభు బలపరిచేవాడు. ఆయన మాటలు నన్ను బలపరిచాయి. కాలం గడుస్తుండగా దైవ సేవకులు మాట్లాడుతున్న మాటలు ప్రభు నన్ను బలపరిచాడు. అప్పుడు నేను చేసిన పని ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రభు నన్ను బలపరిచిన తర్వాత యేసు క్రీస్తు ప్రభుల వారిని కేంద్రంగా చేసుకుని నా జీవితాన్ని ముందుకు కొనసాగడం ప్రారంభించాను. కొట్టాలి గట్టిగా వెనకాల వారు. 2 చేతులు పైకెత్తి ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకెత్తాలి, స్వరాలు తెరిచి చెప్పాలి, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారిని కేంద్రంగా చేసుకుని నా పరిచర్యను ముందుకు కొనసాగించడం ప్రారంభించాను. నేను దైవజనుల కుటుంబాల్లోనే పుట్టాను. మా తల్లి తరపున ఉన్నవారు, మా తండ్రి గారి తరపున ఉన్నవారు అందరూ దైవజనులే. కానీ ఈ సంగీత పరిచర్యలోకి వచ్చిన తరువాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అందరూనేమో బాగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు సంపాదిస్తారు, వీడు పాటలు పాడుకుంటూ తిరుగుతాడంట అనేవారు. చాలా బాధ అనిపించేది. నా స్నేహితులు కూడా మంచిగా స్థిరపడిన వాళ్ళు నన్ను చూసి వీడు పాటలను తిరుగుతున్నాడు, వీడు బ్యాండ్ పార్టీ అనేవాళ్ళు కూడా నా చెవున, నా కళ్ళకి తారసపడ్డారు. ఈ మాటలు చెప్పడం నాకేమి అవమానకరం కాదు, నాకేం సిగ్గుగా లేదు. ఎందుకనంటే నేను క్రీస్తుని కేంద్రంగా చేసుకుని నా అడుగులు ముందుకు వేస్తున్నాను.
అంతకాలం ప్రభువుని వెంబడించకుండా, అంతకాలం క్రీస్తు ప్రభుల వారిని కేంద్రంగా చేసుకోకుండా ఎన్ని సేవ పరిచర్లకు వెళ్ళినా నాకు అవకాశాలు దక్కలేదు, అవమానాలే మిగిలాయి. కానీ యేసు క్రీస్తు ప్రభుల వారిని కేంద్రంగా చేసుకుని పాడడం ప్రారంభించిన తర్వాత అనేకుల హృదయాలు ప్రభు కదిలించాయి.